మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు రాత్రి బలమైన శక్తి కలిగిన నీ వాక్కు చేత, ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి నీ వాక్యము వెల్లడగు తోడనే వెలుగు కలుగునట్లుగా మాలో ఉన్న ప్రతి చీకటి బలహీనతల నుంచి నీ శక్తి కలిగిన బలమైన ఆత్మ చేత మమ్మల్ని అందరినీ లోకంలో ఒక వెలుగు వలె వెలిగించి వెలుగు సంబంధులుగాను నీతి సంబంధులుగాను మమ్మల్ని వెలిగించినందుకు స్తోత్రాలు. మా ప్రాణాత్మ దేహ శరీరాలు నీకు లోబడినట్లుగా చేయండి. మా చూపు మీద నీ అధికారం ఉండనివ్వండి, మా ఆలోచన మీద నీ అధికారం ఉండనివ్వండి, మా నోటి మాటల మీద నీ అధికారం ఉండనివ్వండి. మా ప్రాణాత్మ దేహ శరీరాలన్నిటి మీద నీ సర్వాధికారం మమ్మలను ఏలునట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని మేమే నీ చేతికి అప్పగించుకోవడానికి కృప దయచేయండి. నీ మహిమగల రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. చూడండి, పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దినాలు. మీరు జాగ్రత్తగా ప్రతి మాటను మీరు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ప్రతి మాట వెనుక దేవుని యొక్క ఆలోచన ఎరిగి ఉండాలి. మనం 2వ తిమోతి పుస్తకాన్ని మనందరం కూడా ధ్యానం చేస్తున్నాము. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనందరం కూడా చదువుకుందాం. మనం గత లాస్ట్ సెక్షన్లో మొదటి నుండి 4వ అధ్యాయం మొదటి నుండి మనందరం కూడా 5 వచనాల వరకు ఇంట్రడక్షన్ అంతా కూడా చూసాం లాస్ట్ సెక్షన్లో. ఈరోజు వచనాన్ని, ఒక్కొక్క వచనాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఈ మొదటి 2 వచనాల్లో అతి శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. చూడండి, శ్రేష్టమైనవి అనంటే ఇంకంతకంటే గొప్ప ఈ భూమండలం మీద లేవు అని అర్థం. మీకు వజ్రాన్ని గురించి మాట్లాడి శ్రేష్టమైంది అనంటే మీ మనసంతా దాని దగ్గరే పెడతారు. కానీ దేవుని యొక్క వాక్యం అంతకంటే శ్రేష్టమైంది అన్నప్పుడు మనందరం కూడా విలువ ఇవ్వాలి. నేను చాలా నిదానంగా, స్పష్టంగా పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఊరికే పరిగెత్తి హడావుడిగా వినాల్సిన అవసరం లేదు. ప్రతి మాట వెనుక దేవుని ఆలోచన ఏముందో మీరు కూడా నాతో పాటు ఆలోచించండి. ఒక మాట చదువుతున్నప్పుడు 2 సార్లుగా మనం వింటున్నాం, చదువుతున్నాం. 2 సార్లుగా విని చదివేటప్పుడు మరలా దాన్ని వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎంతో చక్కగా స్పష్టంగా అర్థం కావాలి. చదవండి నాన్న చక్కగా 2వ తిమోతి పుస్తకం 4వ అధ్యాయము 1-2 వచనాలు ఈ రోజున మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. దేవుని ఎదుటను సజీవులకును
సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను మృతులకును సజీవులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక చాలే. మనకి ఈరోజు 2 వచనాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనందరం చదివాం కదా, ఇందులో మనకి ఏం అర్థమవుతుంది? ఈ 2 వచనాల్లో దైవజనుడు, మనందరం లాస్ట్ సెక్షన్లో చూసాం, ఒక దైవజనుడు 9 రకాల ఆజ్ఞలు కలిగి అతను సేవ చెయ్యాలి అనే మాటని మనం లాస్ట్ సెక్షన్లో ఇంట్రడక్షన్లో మనందరం కూడా చదువుకుంటూ వచ్చాం. ఆ 9 ఆజ్ఞలను గురించి లాస్ట్ సెక్షన్లో మనం చదువుకున్నాం. ఈరోజు 1-2 వచనాల్లో ఒక దైవజనుడు చేయవలసినటువంటి సేవ 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. ఈ 2 వచనాల్లో సేవా పరిచర్యను గురించి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఏంటిది అది అనంటే, ఒక పరిచర్య యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు ఇంపార్టెంట్, పరిచర్య అనేది దేనికి ఇంపార్టెంట్, రెండవది పరిచర్య యొక్క వివరణ లేకపోతే విశ్లేషణ. అసలు పరిచర్య అంటే ఏంటి, దాన్ని వివరాలు ఏంటి, ఒకటి పరిచర్య యొక్క ప్రాముఖ్యత ఏంటి, రెండవది పరిచర్య యొక్క వివరణ ఏంటి, మూడవది పరిచర్యలో ఉన్న అవరోధాలు ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఏంటి, నాలుగవది పరిచర్య యొక్క సంపూర్ణత ఏంటి అనే విషయాలు ఇందులో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇదంతా కూడా ఒక ప్రాముఖ్యమైన మాట ద్వారా చెప్పడం జరుగుతుంది. ఏంటిదా మాట? ఆనబెట్టి చెప్పుచున్నాను. ఆ మాట చదువునానా? ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా. ఇప్పుడు చూడండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఆనబెట్టి చెప్పడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆనబెట్టి చెప్పడం అంటే ఏంటి కృష్ణ? ఆనబెట్టి చెప్పడం అంటే అర్థం ఏంటి అంటే ఒట్టు లేకపోతే ప్రామిస్. ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ప్రామిస్. అంటే చూడండి, ఒక నిబంధన లేకపోతే మాట ఇవ్వటం. ఇప్పుడు ఈ మాట అతి ప్రాముఖ్యమైంది. ఒక సేవ చేయడానికి వచ్చినటువంటి దైవజనుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి ఆనబెట్టి చెప్తున్నాడంట. అంటే ఒట్టు దేనికి పడితే దానికి వేస్తారండి? శాలే, ఒట్టు దేనికి పడితే దానికి వేస్తారా? ఒట్టు దేనికి వేస్తారు? చాలా ఇంపార్టెంట్ అయితే, దాని కొరకు అవసరమైతే మనలను మనమే అప్పగించుకొని మనకు మనమే దానికి సాక్షిగాను దానికి రుజువుగాను మనం ఉంటాం. ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడు సేవ చేయాలంటే, ఒక దైవజనుడు అపోస్తలుడైన పౌలు తిమోతి సంపూర్ణమైన సేవ చేయాలంటే తిమోతికి ఏ విషయాన్ని చెప్తున్నాడు? ఒక పరిచర్య యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రాముఖ్యతను గురించి చెప్పేటప్పుడు అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ప్రాముఖ్యత అంటే అర్థం ఏంటి? విలువైనది, లేకపోతే అందులో ఎంతో విలువైన సంగతులు ఉన్నాయి అనే విషయాన్ని ప్రాముఖ్యత అంటారు.
ఇప్పుడు సేవ చేయటంలో ఒక దైవజనుడికి, ఒక సేవకునికి తెలియవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఒక సేవ చేసే దైవజనుడికి ప్రాముఖ్యమైన సంగతులు ఏం తెలియాలి? ఏం తెలిస్తే, ఏమి తెలుసుంటే అతడు సేవకుడు అనబడతారు? రాయపు గారు, ఒక దైవజనుడు మీకు వాక్యం చెప్తున్నాడు. చెప్పేవాడు అతనికి ఏ ప్రాముఖ్యతను బట్టి వాక్యం చెప్పాలి? సువార్తలో వాక్యం చెప్పడంలో ఏం ప్రాముఖ్యతలు ఉన్నాయి అంటే దానిలో ఎంతో విలువైన వ్యక్తులు ఉన్నారు అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, మనం చీటీ పాట వేసామనుకోండి, చీటీ పాట వేసేటప్పుడు అందులో ఎవరెవరు ఉన్నారో అని అడుగుతారు. మనం వేసిన చీటీ పాటలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారనుకోండి, గ్యారంటీగా నమ్ముతాం. అంతేనా? ప్రభుదాసయ్య, మీ ఊరు ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారనుకో చీటీ పాటలో, నువ్వు కూడా ఏమంటావు? అరే, చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, అందుకనే ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చీటీ చేసినప్పుడు టయానికి కట్టాలి అనే భయం ఉంటుందా, ఉండదా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి సంపూర్ణమైన సేవ చెయ్యాలి అనంటే పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడంటే, ఈ సేవలో ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ విషయాలు. పైపెచ్చు ఈ విషయాలు చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడంటే ఒట్టేసి చెప్తున్నాడు, అంటే ప్రామిస్ చేసి చెప్తున్నాడు. అంటే మాట ఇచ్చి అవసరమైతే తన జీవితాన్ని కూడా అడ్డం పెట్టే అంత ప్రాణం ఇచ్చి చెప్తున్నాడు. ప్రామిస్ అంటే అర్థం ఏంటి? నేను కూడా దానికి బాధ్యుణ్ణి, ఆధారం నేను కూడా అని నిబంధన చేసి చెప్పేటువంటి మాట. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడు సేవ చేసి, సంపూర్ణమైన సేవ చేసి ముగించాలంటే తిమోతి ఏ విషయాలు చెప్తున్నాడంటే ఒక ప్రాముఖ్యతను గురించి చెప్తున్నాడు. ఇది మొట్టమొదటి అనుభవం. రెండవది, ఈ పరిచర్య యొక్క వివరణ, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి వివరణ. మూడవది, పరిచర్యలు చేసేటప్పుడు వచ్చేటువంటి నష్టాలేంటి, సమస్యలేంటి, మనం ఎలా పోరాడాలి, ఈ విషయాల గురించి మాట్లాడుతుంది. నాలుగవది, మన సేవను సంపూర్ణం చేసి ముగించాలి, ఎలా ముగించాలి. ఈ 2 వచనాల్లో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి దైవజనుడు, సంఘం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? వాక్యం వినే పిల్లలందరూ కూడా, లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన పిల్లలందరూ కూడా సంఘమే. మచ్చ లేనిది సంఘం, కళంకం లేనిది సంఘం, ముడత లేనిది సంఘం, వాక్యం చేత ఉదక స్నానం చేయబడింది పరిశుద్ధమైన దానిని సంఘం అంటారు. ఇప్పుడు ఆ గుంపులో ఎవరున్నారో వాళ్ళందరూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఇక్కడ ఏ విషయాల గురించి మాట్లాడుతున్నాడు? ఒకటి, దైవజనుడు దేవుని ఎదుట ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. నా మాట అర్థమవుతుందా లేదా? వింటున్నారా? మొదటి మాటలో ఏమనుంది? మళ్ళీ చదువునానా? దేవుని ఎదుట అంటే అర్థం ఏంటి? ఏనన్నా, దేవుని ఎదుట అంటే అర్థం ఏంటి? ఒకటి, ఎందుకు ప్రాముఖ్యత అనంటే మనందరం దేవుని ఎదుట ఉన్నాం. నేనేమంటానంటే, దేవుణ్ణి ఎదురుగా కూర్చోబెట్టి సిగరెట్ తాగుతాడా ఎవడన్నా? దేవుని ఎదురుగా కూర్చోబెట్టి ప్యాకెట్ ఆడతాడు ఎవడన్నా? మనందరం ఎవరు ఎదుట ఉన్నాం రాయపు గారు? బైబిల్లో ఏమన్నదంటే, మీ పంట పొలముల సందులలో, గట్ల మెట్టల సందులలో, చెట్ల కింద మీరు చేయు కను సైగలను కూడా నేను లెక్కించేదను అని రాశాడు. ఏమంటే, నీ శరీర అవయవాలు ఏ పని కొరకు సైగ చేస్తుందో, ఏ పని కొరకు నీ గుడ్లు చూస్తున్నాయో, నీ కళ్ళు చూస్తున్నాయో, ఏ ఆలోచనను బట్టి నీ హృదయం యొక్క తలంపులు పుడతన్నాయో,
అన్నీ దేవుని దగ్గర కౌంటింగ్ అవుతున్నాయండి. అందుకనే హృదయాంతరంగములు ఎరిగినవాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనున్నానండి, ప్రశాంత్ గారి హృదయంలో ఏం ఆలోచిస్తున్నాడు నేను చెప్పగలనా? వాడు మనందరికంటే పెద్ద టెంకాడు. అయ్యా ప్రశాంత్ బాబు, వాడు చేసే పనులు మీరెవరూ పట్టుకోలేరు, అలా అంత అద్భుతంగా ఉంటాయి. నేను నిజమే చెప్తున్నాను, నేను అబద్ధం ఆడుతున్నా. మీరేమనుకుంటారంటే మీ మైండ్లో ఎట్టండి, చిన్న పిల్లోడు కదండి. మా పిల్లలు వచ్చిన కొత్తలో చాలామంది మా ఇస్సాకు చాలా మంచోడు అనిపిస్తుంది. నేను అనేవాడిని, పిల్లల్లో పనిచేసే మీకు తెలియదులేమ్మా, మీకు నిదానంగా అర్థమైద్దిలే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక వారం రోజులు ప్రశాంత్ని ఇస్సాకుని మీ ఇంట్లో కనుక నేను పెట్టాను అనుకోండి, అప్పుడు తెలిసిద్ది. ఇప్పుడు పిల్లల గురించి ఎవరికి ఎక్కువ తెలుసో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులకే తెలుస్తుంది. ఎక్కడైతే పెంచుతున్నామో వాళ్ళకే తెలుస్తుంది. నా మాట జ్ఞానంగా అర్థం చేసుకోండి. అంటే ఆయన సన్నిధి ఎవరుంటారు? ఇప్పుడు చూడండి, ఆయన మన హృదయ అంతరంగాలన్నీ ఎరిగిన దేవుడు, అవునా? ఇప్పుడు నీ కనుసైగలు కూడా నేను లెక్కిస్తానంటే, యేసు ప్రభు యూదులు శాస్త్రులు పరిసయ్యులు వచ్చి ఆయన శోధిస్తున్నప్పుడు ఆయన వారి అంతరంగములను ఎరిగి ఆయన వారి ఎదుట నుండి పక్కకు వెళ్ళిపోయినా అని రాయబడి ఉంది. కొన్ని సందర్భాల్లో వారి అంతరంగం ఎరిగిన వాడై ఆయన మాట్లాడాను అని ఉంటుంది. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక దైవజనుడికి ఏం తెలియాలంటే, నేను దేవుని ఎదుట ఉండి సేవ చేస్తున్నాను అనేది తెలియాలి. ఎక్కడుండి? ఆయన సన్నిధిలో. ఇప్పుడు ఒక సేవకుడు ఎప్పుడు చూసినా ఎక్కడుంటాడో తెలిసిన? దేవుని సన్నిధి ఆయనతో కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా మాట మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఒక దైవజనుడికి అతను సేవ చెయ్యాలి అంటే, ఒక దైవజనుడికి సంఘానికి తెలియాల్సింది ఏంటంటే, ఒక దైవజనుడు ఎప్పుడు చూసినా దేవుని సన్నిధి అతనితో పాటు ఉంటుందని గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, దేవుని ఎదుట నువ్వు పాపం చేస్తున్నావంటే, లేకపోతే దేవుడు నీతో పాటు ఉండగా నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే, దేవుడు నీతో పాటు ఉండగా నీ హృదయం యొక్క తలంపులు చెడిపోతున్నాయంటే, అపవిత్రమైన చూపు చూస్తున్నావంటే నువ్వు దైవజనుడు అవుతావా? దేవుడు నిన్ను సేవలో వాడుకుంటాడా? ఇప్పుడు ఈ విషయాలన్నీ ఒక దైవజనుడు ఎలాగుండాలో, ఎలాంటి వాడు నీకు దైవజనుడో దేవుడు గనక సంఘానికి తెలియపోతే సంఘ పిల్లలు మోసపోతారు. నా మాట అర్థమైందా లేదు? సంఘ పిల్లలు మోసపోయారు అనుకోండి, వాళ్ళకి దేవుని రాజ్యం ఉంటుందా? అందుకనే సంఘ పిల్లలందరికీ ఒక దైవజనుడు ఒక ఆత్మను రక్షించి పరలోకానికి సిద్ధపరచాలంటే, ఒక దైవజనుడు ఎలాగుండాలో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దైవజనుడు ఎప్పుడు కూడా దేవుని ఎదుట ఉంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనతో పాటు ఆయన సన్నిధి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆయన సన్నిధి ఉండంగా అప్పు చేసి దైవజనుడు తింటాడండి? ఆయన సన్నిధి ఉండంగా ఉద్యోగానికి వెళ్ళి సేవ చేస్తూ, ఉద్యోగంలో డబ్బులు సంపాదించి, ఆ దైవజనుడు కష్టపడి ఎండల్లో వానల్లో కష్టపడి డబ్బులు సంపాదించి సేవ చేస్తాడండి? అంటే ఒక మనిషి యొక్క కష్టాన్ని వాడుకుంటాడా దేవుడు? ఒకసారి ఆలోచించండి. ఒక దైవజనుడు అంటాడు, సంఘం మోయలేకపోతేనండి అవసరమైతే పాస్టర్ గారు గొప్ప సేవ చేసి ఉద్యోగం చేసి సేవ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి బైబిల్ చరిత్రలో ఎక్కడ ఇలాగ చేయమని యేసు ప్రభు పిలిచిన సేవకుల్లో ఎవరిలో కూడా ఉద్యోగస్తుడికి
ఆ ఉద్యోగస్తుడిని సేవకు పిలిచి దేవుడు వాడుకున్నట్టు ఎక్కడ ఏం లేదు. ఈ రోజున స్వనీతి, సొంత నీతిని బట్టి పర్వాలేదు మా సేవకుడు ఎట్టు ఉండొచ్చు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు, ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడని దేవుడు చెప్పాడు. జీతగాడు నా సేవకుడు కాదు, వాడు గొర్రెల కాపరి కాదు అని చెప్పాడు. అయినా కూడా ఎవరింటారండి? ఈ రోజున దైవజనులు అనబడిన వాడు దేవుని సన్నిధి ఆయనతో కూడా ఉన్నప్పుడు నువ్వు వడ్డీలకి, చీటీలకి, వ్యాపారాలకి డబ్బులు పెట్టి తెచ్చుకొని నువ్వు సేవ చేస్తావా? ఆయన సన్నిధి ఉన్నవాడు అప్పులు, వడ్డీలు, చీటీలు చేస్తారండి ప్రభుదాస్ గారు? ఎక్కడైనా బైబిల్ చరిత్రలో దేవుడు ఎక్కడైనా మాట్లాడా? ఏమండి, ఒకసారి ఆలోచించండి. దేవుడు తిమోతి ఏమంటాడంటే, పౌలు ఏమంటాడంటే తిమోతి మనం ఎక్కడుండి సేవ చేస్తున్నామో తెలిసిన? దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండటం వలన సేవ చేస్తున్నాం. ఆయన మనతో పాటు ఉన్నాడు. ఇప్పుడు ఒక దైవజనుడికి ఏం తెలియాలి? సంఘానికి ఏం తెలియాలి? దైవజనుడికి దేవుడు తోడుంటాడని తెలియాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దైవజనుడు దేవుని సన్నిధిలో ఉండి సేవ చేస్తున్నాడని సేవ చేయాలి. అందుకనే దేవుని సేవ, పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆ సేవలో ఎవరుంటారంటే దేవుని సన్నిధి ఉంటుంది. ఒక్కొక్క మాటను వివరించడానికి ఇప్పుడు చూడండి, దేవుని సన్నిధి తోడుగా ఉన్న వారి మధ్యలో నీ పిల్లలు ఎదుగుతున్నారు. అబద్ధీకుల మధ్యలో లేడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, మీ దగ్గర ఉన్నటువంటి దైవజనుడు, నీకు వాక్యం చెప్పే దైవజనుడు, ఆయన దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉండి ఆయన సన్నిధిలో ఉండి సేవ చేస్తున్నాడు అనే మనసు మీకు అర్థమైందండి? మీకు తెలిసిందండి? అలాంటి దైవజనుని వెంబడిస్తున్నారా? అలాగ గినక నీకు తెలియకపోతే ఖచ్చితంగా నువ్వు మోసగించబడతావు అనే సంగతి ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనందరం కూడా, అది కూడా దేవుని సన్నిధిని ఎలా ఉంటున్నారంటే ఒట్టేసి చెప్తున్నాడు, అంటే ఆనబెట్టి చెప్తున్నాడు, అంటే ప్రామిస్ చేసి చెప్తున్నాడు. ఇప్పుడు నేను ప్రామిస్ చేసి నీకు చెప్పినప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? నువ్వు కూడా ఖచ్చితంగా ప్రామిస్ చేసి మాట ఇచ్చి దానిని నెరవేర్చాలి. ఇప్పుడు ఒక దైవజనుడు సేవ చేయాలంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో తిమోతి, నేను ఒట్టు పెట్టుకొని చెప్తున్నా. మనం ఎవరి సన్నిధిలో ఉన్నామో తెలిసిన? దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు నువ్వు కూడా తిమోతి సేవ చేయాలంటే నువ్వు కూడా ఒట్టు పెట్టాలి. ఏం ఒట్టు పెట్టాలి? ఇదిగో నీవు దేవుని సన్నిధిలో ఉన్నావని ఒట్టు పెట్టు. ఆన పెట్టి నువ్వు కూడా మాట ఇచ్చి సేవ ప్రారంభించు. నువ్వు ఆకాశం తోడని ఒట్టు పెట్టొద్దు అని దేవుడు చెప్పాడు, అవునా? అది ఆయన సింహాసనం. కానీ నియమం ఏంటి? పరిచర్యకి నియమం ఏంటో తెలిసిన? దేవుడే షూరిటీ. అర్థమైందా? పరిచర్యకు వచ్చేపాటికి ఒక ప్రామిస్తో, ఒక ఒట్టుతో, ఒక నిబంధనతో ఇది ప్రారంభించబడుతుంది. ఏమండి, ఇప్పుడు మీరు వినే మాట చిన్నది కాదు. ఒక దైవజనుడు ఒక ఆత్మను రక్షించాలంటే అతనికి ఉండవలసిన జీవితం ఏంటో తెలిసిన? అతడు ఎప్పుడు చూసినా దేవుని సన్నిధి అతనితో కూడా ఉండి అతనిని నడిపిస్తుంది. దేవుని సన్నిధిలో ఉండి నడిపించబడే సేవకుడు అప్పులు, వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, లోన్లు పెట్టి మందిరాలు కడతారండి? ప్రభుదాస్ గారు, ఎక్కడైనా ఎలాంటి పద్ధతి ఉందా? ఒకసారి ఊహించండి. ఇప్పుడు నీకు వాక్యం చెప్పేవాడు కార్లు, లోన్లు, వడ్డీలు, చీటీలు ఉన్నవాడు
నీ ఆత్మను రక్షిస్తాడండి. ఇప్పుడు ఏమంటున్నారు తెలిసిన, మీరు చేసే సేవ తప్పు అని ఎవరైనా దైవజనులు చెప్తే మన వాళ్ళని ఏమనొద్దు, మన వాళ్ళని క్షమిద్దాం అని ఐస్ క్రీమ్ మాటలు చెప్తున్నాను. నేను అంటాను, నువ్వు నన్ను క్షమించినా క్షమించకపోయినా నీ ఐస్ క్రీమ్ మాటలు దేవుని దగ్గర తీర్పులో దొరికిపోతాయి. నువ్వు నన్ను క్షమించేదేంటి? నువ్వు వాక్యానికి విరుద్ధమైన తప్పు చేస్తున్నావు, అది చూసుకో. ఇప్పుడు చూడండి, ఇంటింట క్రిస్టమస్ సీజన్లండి. ఇవాళ ఇంటింట యవ్వన బిడ్డల్ని ఇళ్లలో మందిరాల్లో డ్యాన్సులు నేర్పిస్తున్నారండి. డబ్బులు కలెక్ట్ చేసి సిగ్గు శరం సీము నెత్తురు ఉండదండి. వాళ్ళకి అసలు భయం ఉండదు. అమ్మ మీరు చేసే తప్పు అని దైవజనుడు చెప్తానండి, వాళ్ళు ఏమని చెప్తున్నారు తెలిసిన, వాళ్ళ దైవజనులు సంఘంలో పాస్టర్లు ఏమని చెప్తున్నారు తెలిసిన, ఆ విన్సెంట్ పాలయ్య గారు అట్టానే వాగుతాడు మన మీద, వాడిని దేవుడే క్షమిస్తాడంట, నన్ను అంటే దేవుడు క్షమిస్తాడంట. దేవుడు చెప్పని పనిని నేను చేయటంలా. దేవుడు చెప్పని మనుషులు కల్పించిన పద్ధతులు అనుసరించి నడవమాకండి. అపోస్తులు ఎక్కడన్నా రికార్డ్ డ్యాన్సులు, ఏసైకి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు తద్దినాలు చేశారండి? బుద్ధి జ్ఞానం ఉందా? ఒకసారి బైబిల్లో చూడరాదు? నీకు దేవుని వాక్యం కంటే మనుషులను ప్రేమించే ప్రేమ ఎక్కువ. జాగ్రత్త. పౌలు తిమోతికి ఏమని చెప్తున్నాడు తెలిసిన, తిమోతి నువ్వు ఎక్కడుండి సేవ చేయాల్సి వస్తుందో తెలిసిన, దేవుని సన్నిధి నీతో కూడా ఉంటుంది. నువ్వు ఏం సేవ చేస్తున్నావు? నీ సొంత ఇష్టానుసారంగా మనుషులు కల్పించిన పద్ధతి ప్రకారం సేవ చేస్తున్నావా? జాగ్రత్త. ఆయన సన్నిధి నీతో ఉంది. నువ్వు ఎలాంటి సేవ చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు. ఆయన ఇప్పుడు తండ్రి అని చూడండి, 2-3 సాక్షులు ఉన్నారండి సేవ చేయాలంటే. ఎవరెవరు సాక్ష్యం ఉన్నారో తెలుసా తెలీదా? చదవండి, మళ్ళీ ఒకసారి చదువునానా. దేవుని ఎదుటను. ఇప్పుడు చూడు, నెంబర్ 1 దేవుడు సజీవులకును మృతులకును. ఇప్పుడు చూడండి, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. ఎవరండి? క్రీస్తు యేసు అంటే ఎవరో తెలుసా? బతుకున్నవాడికి చచ్చినోడికి తీర్పు తీరుతాడంట. నీకు తెలుసా? నువ్వు భయపడుతున్నావా? నువ్వు చచ్చిన తర్వాత కూడా నీ జీవితాన్ని తీర్పు తీరుస్తాడు కృష్ణ. భయపడుతున్నావా? ఏం ఫుల్ గుండు ఎవరయ్యా? పక్కన ఇంకా చూస్తున్నావు ఏంటి? అంటే శాలేమును గుండు గీయించాలనా ఏంది? మరి పక్కన ఇంకా చూస్తున్నావు ఏంటి? 2 గుండ్లు ప్రత్యక్షమైనవి. 2 గుండ్లు 2 మామూలు కాదండి, 2 ఒక్కొక్క ఆటం బాంబుతో సమానం. అది ఒక మూల ప్రపంచానికి ఒక మూల ఒక గుండును పెట్టి, ఒక మూల ఇంకో గుండును పెట్టి బాంబు పెడితే ఎంత ప్రమాదం జరిగిందో, ఆటం బాంబు అంత డేంజరస్ అండి. వీళ్ళు మా లావోళ్ళు. అంతేనా ప్రశాంతం బాబు? అయ్యలారా, ఇప్పుడు ఒకటి దేవుడు, రెండవది ఎవరంట? యేసుక్రీస్తు. ఎవరంట? శాలేం. బతుకున్నవాడికి చచ్చినోడికి కూడా తీర్పు తీర్చేవాడంట. నువ్వు చచ్చిన తర్వాత కూడా నీ గురించి లెక్క దేవుడు అడిగి తోలు తీస్తాడు, తీర్పు తీర్చేవాడు. ఎవడి నీ చెవులు విన్నాయి, నిజమేనండి, నీ చెవులు విన్నాయి. కానీ విన్న ఆ మాట నీ హృదయానికి భయాన్ని కలగజేస్తున్నాయా? భయపడుతున్నారండి? ఇప్పుడు చూడు, దైవజనుడికి సేవ చేయాలంటే తిమోతి ఏం చెప్తున్నాడంటే, బాబు మొట్టమొదట నీకు 3 సాక్షులు ఉన్నారు. ఎవరెవరో తెలిసిన? దేవుడు, ఆయన కుమారుడు, చచ్చినోడు బతికినోడు కూడా. 3 సాక్ష్యాలు ఉన్నాయి. మీకు తెలుసా? ఆకాశాన్ని భూమిని కూడా సాక్షిగా పెట్టాడు తెలుసా? ప్రభుదాసయ్య, ఆకాశం భూమి ఇప్పుడు మౌనంగా ఉండి మన ఎదుట ఏం చేసినా నిన్నెవడు మాట్లాడకుండా తొప్ప చెట్ల సందుల్లో, రోడ్ల సందుల్లో, చీకట్లో నువ్వేం చేసినా ఏమీ తెలియదు అనుకున్నట్టు ఉంటుంది కదా భూమి ఆకాశం. అర్థమైందా? మొత్తం నీ గురించి లెక్క చెబుతాయి. భూమి ఆకాశాన్ని దేవుడు సాక్షిగా పెట్టాడంటే తప్పించుకుందాం అనుకుంటున్నారా? తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఏమంటే ఈ రోజున ఇప్పుడు ఒక దైవజనుడంట, దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మృతులకు సజీవులకు తీర్పు తీర్చేవాడు,
ప్రజలు వీళ్ళందరూ సాక్ష్యం ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకొని సేవ చేయాలంట సేవకుడు. ప్రభుదాసయ్య ఉత్తిగానే సేవకుడు అయిపోతాడు అనుకుంటున్నారా? సేవకుడు ఎవరెవరు ముందల ఎవరెవరు సేవకుడు కొరకు సాక్ష్యం చెప్పాడు ఉన్నారు. దేవుడు సాక్ష్యం చెప్తాడు, ఆయన కుమారుడు సాక్ష్యం చెప్తాడు, చచ్చినోడు బ్రతికిన మనుషులు సాక్ష్యం చెప్తారు. ముగ్గురు సాక్ష్యాల ముందల బతకాలి, సేవ చేయాలి. సరదా అనుకుంటున్నారా? సరదాగా సేవ చేసేద్దాం అనుకుంటున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. పైపెచ్చు ఒట్టేసి సేవ చేయాలి, ఏమి చిన్న విషయాలు కాదండి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిచర్యలు మన ఇష్టం వచ్చినట్టు చేయటానికి కాదు, మనకు నచ్చినట్టు చేయటానికి కాదు. మనం పరిచర్య చెయ్యాలంటే మనకు నచ్చినట్టు చేయటానికి కాదు. దేవుడు అంటాడు, నువ్వేం చేస్తున్నా ముగ్గురు సాక్ష్యం చెప్తారు. సంఘాన్ని దేవుడు నిన్ను నమ్మి సేవకు అప్పగిస్తే చూడండి, సేవ ప్రకటించువాడని నేనే, రక్షించువాడని నేనే, వాక్యాన్ని వినగలిగే మనసు ఇచ్చేవాడని నేనే అని చెప్పాడు. అవునా కాదా? యెషయా పుస్తకం 42:4 ఎక్కడ ఉంటుంది, 13-12 ఎక్కడ ఉంటుంది. యెహోవా సూర్యుని వలె బయలుదేరును. ప్రకటించువాడని నేనే, రక్షించువాడని నేనే, వాక్యాన్ని వినగలిగే మనసు ఇచ్చువాడని కూడా నేనే అని ఉంటుంది. చూడండి, ఏ అన్య దేవతయు మీలో నుండనేరదో అని ఉంటుంది. ఆ వాక్యం ఎక్కడ ఉంటుందో చూడండి. ఎంతమంది ఎదుగుతున్నా? 42:12 43:12 చదువునాను. ప్రకటించువాడను నేనే. ఇప్పుడు చూడండి, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఇప్పుడు చూడండి, దాన్ని గ్రహింపజేసేవాడిని కూడా నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, మీలో ఉండదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదిగో చూడండి, మీరందరూ నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. గమనించారా? ఎవరెవరు సాక్షులు? ఇప్పుడు నీకు వాక్యం అర్థం కావాలంటే నీకెవరు తోడు ఉండాలి? ఇప్పుడు నీకు వాక్యం అర్థం కాకుండా నీకు నచ్చినట్టు బతుకుతున్నావంటే, నీకు వాక్యం అర్థం కాకుండా దేవుడు చెప్పినా చెప్పకపోయినా నువ్వు పిల్లల చేత రికార్డ్ డ్యాన్సు లేపించి ఆయన పుట్టాడని చెప్పి పుట్టినరోజులు, దినాలు, పండగలు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు నువ్వు చేస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావా? చెప్పండి, దేవుడు ఊరుకుంటాడా? ప్రభుదాస్ గారు, ఆయన చెప్పింది చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? ఆయన ప్రజలను సాక్షులుగా పెట్టాడు. నువ్వు పిల్లలకి, సంఘానికి నువ్వేం నాటకాలు నేర్పుతున్నావో దేవుడు చూడ్డా? ఎక్కడైనా ఆదిమ సంఘంలో అపోస్తులు కానీ, పరిశుద్ధులు కానీ, దైవజనులు కానీ ఎక్కడైనా యేసుప్రభు పుట్టాడండి డ్యాన్స్ లేపించారండి? ఏమండి, జీవగ్రంథంలో ఇన్ని రాపిచ్చిన దేవుడు ఈ చిన్న మాట రాపించలేడండి? ఏమండి, దేవుని మాట కంటే మనుషుల్ని సంతోషపెట్టి నువ్వు మనుషుల్ని మోసం చేస్తుంటే దేవుడు సాక్ష్యానికి నిలబెట్టకుండా ఉంటాడనుకుంటున్నారా? ఈ రోజున నీ తప్పును చెప్పి సరిచేసే దైవజనుడిని వదిలిపెట్టి దేవుని చిత్తం లేకుండా మనుషుల పద్ధతుల ప్రకారం సంఘాలకి నీ ఇష్టం వచ్చిన పద్ధతులు నేర్పించి ట్రైనింగ్ ఇస్తే దేవుడు ఊరుకుంటాడండి? చెయ్యండి. మీరు చేసేవన్నీ లెక్కగట్టి సాక్ష్యాలతో సహా రుజువులు చేసి మిమ్మల్ని తీర్పులో నిలబెట్టే గడియ ఒకటి ఉంది. ఆయన ఎవరో తెలిసిన? తీర్పు తీర్చే యేసుక్రీస్తు అని రాయబడింది. తీర్పు తీర్చే దేవునికి భయపడుతున్నారండి? ఇప్పుడు సేవకుడికి ఏం చెప్తున్నాడు తెలిసిన? బాబు, నువ్వు సేవ చేయాలంటే నిన్ను నన్ను తీర్పు తీర్చే దేవుని చేతిలో నువ్వు ఉన్నావు, ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు కనుక నువ్వు జాగ్రత్తగా సేవ చెయ్యి. నీకు ఇష్టం వచ్చినట్టు నీ మనుషుల పద్ధతుల ప్రకారంగా నువ్వు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్లు అయిన ప్రకారంగా నువ్వు సేవ చేసి సంఘాన్ని మోసం చేస్తే ఆయనకు సాక్షులుగా మనుషుల్ని పెట్టాడు, దేవుణ్ణి పెట్టాడు, తీర్పు తీర్చే యేసుక్రీస్తును కూడా పెట్టాడు సాక్ష్యానికి. తప్పించుకుందాం అనుకుంటున్నారా అండి?
తప్పించుకుందాం అనుకుంటున్నారా? తప్పించుకుందాం అనుకుంటున్నారా? పాస్టర్, సేవకులారా జాగ్రత్త. దేవుడు నేర్పని పిచ్చి పద్ధతులు నేర్పి నీ ఇష్టం వచ్చినట్టు సేవ చేయటానికి వీల్లేదు. నువ్వు ఎవరి దగ్గర ఉండి సేవ చేస్తున్నావో తెలిసినా? తీర్పు తీర్చే దేవుని దగ్గర కూర్చొని సేవ చేస్తున్నావు. ఇప్పుడు చూడండి, సంఘ పిల్లలు వచ్చారండి. వాళ్ళకి వాక్యములో ఉన్నది కాకుండా నా సొంత మాటలో నేను గనక నేర్పితే నా నోటి నుండి జారి పడిన ప్రతి మాట వాక్యం కాకుండా నా సొంత మాటలు జారి పడితే ఆ జారి పడిన మాటలు మీ దగ్గరికి రావు. అవి ఎక్కడ పడతాయో తెలిసిన? అవి నా కాళ్ళ దగ్గరే పడతాయి. నా సొంత మాటలన్నీ జారి నా నోట్లో నుంచి వచ్చి అవి ఎక్కడ పడతాయి తెలిసిన? నా కాళ్ళ దగ్గరే పడతాయి. నేనే తొక్కుతాను వాటిని. అర్థమైందా? అదే దేవుని వాక్యం నా నోటి నుండి వచ్చిందనుకోండి, ఆ వాక్యం మీ హృదయాల్ని, అంటే విన్న వ్యక్తి యొక్క హృదయాన్ని మార్చగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. చప్పట్లు కొట్టు గట్టిగా దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే సంఘంలో పిల్లల బతుకులు మారటల్లా. నేను వాక్యం కాకుండా నా సొంత మాటలు చెప్పాను అనుకోండి, ఆ మాటలన్నీ మీ బ్రతుకులు మార్చకపోగా అవి నా కాళ్ళ కిందే పడి తొక్కబడతాయి. అంటే సొంత మాటలు చెప్పేవాడు ఒక పంది లాంటివాడు. పంది అది మరలా విడిచిపెట్టి వచ్చిన ఆ బురదలోనికి మరలా వెళ్ళి పడిపోతుంది. ఒక కుక్క లాంటి వాడు, కక్కింది తిని ఆశించేటువంటి వాడు. బిడ్డలారా జాగ్రత్త. నీకు వాక్యం చెప్పే సేవకుడు దేవుని సన్నిధిలో ఉన్నాడని, తీర్పు తీర్చే దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ఎదుట ఉండి సేవ చేయాలని సంఘం చూడాలి. ఒకవేళ అలా లేడనుకోండి, దేవునికి భయపడకుండా ఇష్టం వచ్చినట్టు అప్పులు వడ్డీలు చేస్తూ దేవుని వాక్యంలో చెప్పిన క్రమం కాకుండా వాళ్ళ సొంత పద్ధతులను, మనుషుల చేత కల్పించిన పద్ధతులను నేర్పిస్తే ముందల వాక్యం వినే సంఘం పరలోకానికి వెళ్ళదు, మోసగించబడి నరకానికి వెళతావు. అందుకు నువ్వేం చేయాలా? నీకు వాక్యం తెలిసినప్పుడు దైవజనుడిని నిలదీసి అడుగుతావు, దైవజనుడా నువ్వు దేవుని ఎదుట ఉండి సేవ చేస్తున్నావని గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆయన లేడన్నట్టుగా వడ్డీలు చీటీలు తెచ్చి ఆధారపడితే మమ్మల్ని నువ్వు ఎలా సిద్ధపరుస్తావు అని అడగొచ్చుగా. అడుగుతారా మీరు? అండి, అందుకని దైవజనుడు ఏమన్నాడు? ఖండించి బుద్ధి చెప్పి సరిచేసి నీతి యందు శిక్ష చెయ్యాలి. ఇప్పుడు నీ తప్పును చెప్పి నిన్ను దిద్దేవాడి దగ్గర నువ్వు వెళ్తావండే? వెళ్ళవు. నువ్వెందుకు వెళ్తావు? మరి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? నీకు నచ్చినట్టుగా పండగలు, నీకు నచ్చినట్టుగా మందిరంలోకి వెళ్ళి నీకు నచ్చిన కోరికలు తీర్చుకునే ఇచ్చలు, ఏండి మందిరానికి పువ్వులు, డెకరేషన్లు, నెయిల్ పాలిషులు, ఏమండి మేకప్లు, ఏమండి పట్టు చీరలు. బుద్ధి జ్ఞానం ఉందండి? ఏం ఉండదండి. నువ్వు ఎక్కడికి వెళ్ళి తృప్తి పడతావు తెలిసినా? నీ గుడ్డితనం నిన్ను ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తెలిసినా ఇంకొక పెద్ద గుడ్డోడి దగ్గర తీసుకెళ్ళింది. గుడ్డోడు పోయి ఏ గుంటలో పడతాడో కూడా తెలియదు. ఏమండి భయం ఉందండి అసలు? అపోస్తలుడైన పౌలు అంటాడు సంఘంతో, తిమోతితో చెప్తున్నాడు, తిమోతి నువ్వు ఎక్కడ ఉండి సేవ చేస్తున్నావు తెలిసినా? దేవుని ఎదుట ఉండి ఆయన సన్నిధిలో ఉన్నామన్న సంగతి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చెయ్యి. ఇంకోటి ఎంతో తెలిసినా? ఆయన సాక్షులుగా ఉన్నారు వాళ్ళు. ఎవరెవరు? తీర్పు తీర్చే యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు, దేవుని ప్రజలు, వీళ్ళంతా ఒక దైవజనుడు గురించి సాక్ష్యం చెప్తారు. నువ్వేం చేసినా మొత్తం నీ రికార్డు మొత్తం వాళ్ళు చెప్తారు. మృతులకు బతుకున్నవాడు చచ్చినోడు కూడా లెగిసి నీ మీద సాక్ష్యం చెప్తారు. ఎక్కడ తప్పించుకుంటావండి? తప్పించుకుందాం అనుకున్నావా? పిల్లలకి డ్యాన్సులు, రికార్డ్ డ్యాన్సులు నేర్పి నువ్వు పరలోకం వెళ్దాం అనుకున్నావా? నీ జీవితంలో వెళ్ళలేవు. ఇప్పుడు ఏంటండి, ఏదన్నా తప్పు చెప్పామనుకోండి దిద్దుకునేవాళ్ళు లేడు. వాళ్ళ తెలివితేటలు ఏంటి తెలిసినా?
ఆ పాస్టర్ గారు మనల్ని అట్టని తిడతాడు, కానీ ఆయన క్షమిద్దాం. నీ ఐస్ క్రీమ్ మాటలు మాకేం చెప్పమాక, నీ చెత్త ప్రేమను నా మీద చూపించమాక. ముందల వాక్యంలో పరిశుద్ధులు, అపోస్తులు, సంఘాలకు ఏం నేర్పారో చూడు. దేవుని మాటను కలిపి చెరిపి దుర్బోధలు చేస్తా చెత్త బతుకు బతికి నువ్వు పరలోకి వెళ్ళిపోదామని ఫీల్ అవ్వమాక. నీ శరీర ప్రేమ నా మీద ఏం చూపించమాక. వాక్యంలో లేనిది చెబితే నీకు ధైర్యం వచ్చి నన్ను ఖండించి బుద్ధి చెప్పరాదు? నువ్వెందుకు నా దగ్గరికి వచ్చి నా తప్పుని చెప్పి నన్ను కాపాడవు? ఎందుకు నువ్వు నా దగ్గరికి వచ్చి నా తప్పును నువ్వు చెప్పవో తెలిసినా? నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. 3 గొట్టాలు పెట్టి ధైర్యంగా చెప్తున్నా. తప్పులన్నీ వాక్యానికి విరుద్ధమైన ప్రతి సేవను ఖండిస్తున్నా. నీకు ధైర్యం ఉంటే వచ్చి నా తప్పులు కూడా చెప్పి నన్ను కూడా ఖండించి నరకం నుండి నన్ను కాపాడు. ఏమండే, మనుషుల ముందర నటించడానికి నేను సేవ చేయట్లా. నేను చెప్పే సత్యవాక్యం ఏంటో దేవుని ఎదుట రుజువుపరుచుకొని సేవ చేస్తున్నా. సేవ అపోస్తుల దగ్గర ఎదిగిన ప్రతిష్ట కలిగిన సేవ, నటించే సేవ కాదండి ఇది. అర్థమైందా? అపోస్తులు ఎక్కడ సేవ చేస్తారో తెలిసిన? వారు దేవుని ఎదుట సేవ చేస్తున్నారని రాయబడింది. చదవండి, తెస్సలోని పత్రిక, మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయమా, 2వ తెస్సలోని పత్రికలో చూడండి నాన్న, మీకు చూపిస్తాను, అర్థమైంది. వారు దేవుని ఎదుట మమ్ముని మేమే, తెస్సలోని పత్రిక చదువు నాన్న. మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువు నాన్న. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు. ఇప్పుడు చూసారా, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఇప్పుడు చూడండి, యోగ్యులమని దేవుని వలన ఎంచబడ్డారంటండి వీళ్ళు. ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఇప్పుడు వాళ్ళ బోధ ఎవరు ఎదుట చెప్తున్నారంట? వాక్యం ఎవరు ఎదుట చెప్తున్నారంటండి? మనుషుల్ని సంతోషపెట్టడానికి వాక్యం చెప్పట్లేదంట, దేవుణ్ణి సంతోష పెట్టడానికి వాక్యం చెప్తున్నారంట. ఈ రోజునండి యేసయ్య పుట్టాడని లైటింగుల్లో, స్టారుల్లో, డెకరేషన్లో, రంగుల్లో, పెయింటుల్లో చూపిస్తున్నారు. ఏమండి, మనుషులను సంతోషపెట్టి తీయండి డబ్బులేక, క్రిస్టమస్ వచ్చింది తీయండి డబ్బులు. ఏమండి రాయప్ప గారు, ఇవన్నీ నిజాలు కావా? ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటానుగా. ఏమండి, లేఖనంలో పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో, ఎక్కడుండి మనం సేవ చేస్తున్నామో భయం ఉందండి. భయపడేవాళ్ళు ఉన్నారంటారా? ఇక్కడే చూడండి, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి నాన్న. మొదటి తిమోతి పత్రిక ఇతరులు భయపడు నిమిత్తము, అమ్మా 5:21, విరోధ బుద్ధితోనైనను. చూడండి, ఐలారా చెవి గలవారు విందురుగాక, విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని. నేను చెప్పిన సంగతులన్నీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. బాబు, నీకు పత్రికల్లో సువార్తల్లో మేమేం చెప్పాము మీకు? యేసు ప్రభు సువార్తల్లో ఏం చెప్పాడు? అపోస్తులుగా మేము పత్రికలు రాసాం, పత్రికల్లో మేము మీకు ఏం చెప్పాము? అది గైకొనవలెనని. ఈ సంగతులు మాత్రమే మీరు గైకొనాలి. మేమేది చెప్పామో అది మాత్రమే మీరు గైకొనాలి. దేవుని ఎదుటను. ఇప్పుడు మేం చెప్పింది నువ్వు గైకొనాలని ఎవరు ఎదుట ఉండి చెప్తున్నాడు పౌలు? దేవుని ఎదుటను. ఇప్పుడు నేను మీకు దైవజనుడిగా ఎవరు ఎదుట ఉండి చెప్తున్నాను? మీకు దేవుని ఎదుట సేవకుడు ఉండి చెప్తున్నాడంట. క్రీస్తు యేసు ఎదుటను. ఎవరెవరు ఎదుట? ఒకటి దేవుని ఎదుట, రెండవది క్రీస్తు యేసు ఎదుట, ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను. ఏర్పరచబడిన దేవదూతలు అంటే ఎవరు? పరిశుద్ధులు,
నీతిమంతులు, వాళ్ళ ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. మళ్ళీ ఆనబెట్టి చెప్తున్నాడా? అంటే ఒట్టేసి చెప్తున్నాడా? ఏమండి, ఈ రోజున చూసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రభుదాసరయ్య, మేము చెప్పే వాక్యానికి దేవుడు ఆయన ఎదుట, యేసుక్రీస్తు ఎదుట, పరిశుద్ధులైనటువంటి దేవదూతల ఎదుట నిలబడి మేము చెప్తున్నాం అంటున్నాడు. వాళ్ళందరినీ పెట్టి ఆనబెట్టి చెప్తున్నాడంట. వాళ్ళందరి ఎదుట ప్రామిస్ చేసి చెప్తున్నాడంట. ఏమండి, ఇందాక 2 తిమోతి మనం 4:1 మనం చదివాము, ఆనబెట్టి చెప్పడాన్ని మనం చదివాము. ఇప్పుడు 1 తిమోతి పత్రిక 5:21 కూడా దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నాడు. మళ్ళీ చదువునన్నమాట. 5:21 1 తిమోతి పత్రిక. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులు మొత్తం మీరు గైకొనాలి. ఏమండి, పరిశుద్ధులు, ప్రతిష్ఠితులు, అపోస్తులు చెప్పినటువంటి వాటిని మీరు లేఖనాల్లో రాయబడిన సత్యాన్ని మీరు గైకొనాలి. ఎవడి దగ్గర పడితే ఆడి దగ్గర కాదు. ఏమండి, వాక్యంలో ఒక పొల్లు సున్నైన పోద్దని చెప్పాడా? ప్రతిదీ కూడా నెరవేరుద్ది. భయపడండి. భయం లేని భక్తి చేయమాకండి. చదువునానా. నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని. ఇప్పుడు మేము చెప్పిన సంగతులు మీరు గైకొనండి అన్నప్పుడు మీరు కానీ అపోస్తులు కానీ యేసుప్రభు కానీ ఎక్కడన్నా క్రిస్టమస్లు, డ్యాన్సులు, ప్రోగ్రాములు, పిచ్చి వేషాలు వేసారండి వాళ్ళు? ఎక్కడన్నా ఇలాంటి పద్ధతులు నేర్పారండి? ఇవాళ మనుషుల్ని సంతోషపెట్టి ఎచ్చులు ప్రోగ్రాములు చేయమాకండి, మానండి. వాక్యాన్ని బట్టి చూసి మాట్లాడండి. సంగమా, నీ సేవకుడు దేవుని లేఖనాల్లో ఉన్న దేవుని ఎదుట, అంటే మన తండ్రి అయిన దేవుని ఎదుట, యేసుక్రీస్తు ఎదుట, పరిశుద్ధ దేవదూతల ఎదుట ఆనబెట్టి చెబుతున్న సత్యవాక్యాన్ని నమ్మేవాడు ఎవడున్నాడు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏ సంఘానికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు పరలోకాన్ని సిద్ధపడుతున్నావు అనుకుంటున్నావు? నువ్వు ఒక రోజున డెఫినెట్గా మోసపోతావు, గుర్తుపెట్టుకో. నువ్వు గుడ్డోడిని వెంబడించినట్టుగా మోసపోవద్దు. ఒక దైవజనుడు ఎక్కడుండి సేవ చేస్తున్నాడో చూడండి. లేఖనాల్లో ఎలాంటి వాడై ఉండి సేవ చేస్తున్నాడో చూడండి. ఇక్కడే 1 తిమోతి పత్రిక 6:13 కూడా చదువునానా. సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుటను. అదిగో చూసారా, సమస్తమునకు జీవధారమైన ఎవరంట? ప్రభుదాసయ్య. దేవుని ఎదుట. సమస్తమునకు జీవధారం అయిన దేవుని ఎదుట పొంతు పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. ఎవరంట? సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు. ఎప్పటి వరకు? ప్రత్యక్షమగు వరకు అంటే ఆయన రాకడ వరకు. నీవు నిష్కలంకముగాను. ఎట్టుండాలి? ఆయన రాకడ వరకు కళంకం లేనోడుగా, మచ్చ లేనోడుగా, డాగు లేనోడుగా, అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏంటిదంటే ఇది సువార్త వాక్యం ఏంటంట? ఆజ్ఞాతిక్రమ పాపం కదా ప్రభుదాసయ్య. నువ్వు 10 కోట్లు సంపాదించు చచ్చిపోయిన తర్వాత ఆజ్ఞ కలిగిన సువార్తకు నువ్వు లోబడకపోతే, ప్రతిష్ఠితులైన పరిశుద్ధులు చెప్పిన మాట నువ్వు నమ్మి దిద్దుకోకపోతే ఏమైపోతావు? సాక్ష్యం ఇస్తారంటయ్యా. యేసుక్రీస్తు నీ గురించి సాక్ష్యం చెప్తాడు. ఆయన సాక్ష్యాన్ని కాదనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎబెనేజరయ్యా, నీ గురించి యేసుక్రీస్తు ఇప్పుడు సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఏం చెప్తాడు? నీ చూపు గుడ్లెడు తిప్పావు, ఆయన చెప్పడా? తోలు తీస్తాడు. ఆయన ఎవరో తెలిసిన న్యాయాధిపతి, న్యాయము తీర్చే దేవుడు. సువార్తమ్మా, నిన్ను మాయ చేయొచ్చు, దేవుడు మాయ చేస్తాడా? పోనీ నన్ను మోసం చేయొచ్చు సంఘం, దేవుణ్ణి మోసం చేస్తాడండి? ప్రపంచాన్ని మొత్తాన్ని సాక్ష్యంగా పెట్టాడు. నువ్వు కన్ను సైగల మధ్యలో, తొర్రల మధ్యలో, గట్టు పొలాల సందుల్లో, చెంబు పట్టుకొని వెళ్ళిన సందు తొర్రల్లో,
నీ పిచ్చి తెలివితేటలు మొత్తం కౌంట్ అయినాయి. అక్కడ సాక్ష్యాలన్నీ రికార్డు చేయబడ్డాయి. మళ్ళీ చదువునానా, అతి ప్రాముఖ్యమైన మాట ఇప్పుడు చెప్తాను చూడండి. సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుటను. ఇప్పుడు చూడండి, నీకు జీవం కలవాలంటే, మరణములో నుండి నీకు జీవం రావాలంటే, నీ జీవానికి కారకుడు ఎవరంట? ఏండి, ఆనందించండి, ఆయన సన్నిధిలోకి రండి నాన్న. నీ కోట్లు నీ ఆస్తులను నమ్ముకొని ఆయన సన్నిధికి వచ్చి నీ ఆత్మను రక్షించుకో. ఏండి, నువ్వు దేన్ని బట్టి సంతోషపడతావు? ఏముందండి, ఏమండి, పరిశుద్ధ లేఖనాలని చూసేవాళ్ళు లేరండి, గుర్తుపట్టేవాళ్ళు లేరు, గమనించేవాళ్ళు లేరు. చదువు నాన్న, మళ్ళీ చదువు బిడ్డ. సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుటను. జీవాధారుడైన దేవుని ఎదుటను. పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. ధైర్యముగా ఒప్పుకున్నాడంట, క్రీస్తు యేసు ఎదుట సాక్ష్యం ఇచ్చాడంట. పొంతు పిలాతు దగ్గర సాక్ష్యం ఇచ్చాడంట పౌలు. మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రత్యక్షత అంటే ఏంటి? షాలేం, ప్రత్యక్షత అంటే ఏంటి? ఎసాకు ప్రత్యక్షత అంటే ఏంటి? అయ్యా, నువ్వు బాగా చదువుకోకపోతే, ఒకవేళ విశ్వాసంలో ఉండకపోతే, కనీసం బాగా చదువుకుంటే చదువన్న నీకు ఉపయోగపడుతుందని అన్న వాళ్ళ దగ్గర నువ్వు నోరు తెరవకుండా కూర్చున్నావు చూడు, నిన్నేమనాలి నాకు అర్థం కాల. ఉపదేశం వినటం కాదు, మడ్డి బుర్ర వేసుకొని కూర్చోవటం కాదు. వాక్యానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వాక్యం తీసి సమాధానం చెప్పాలి. నువ్వు చదువు మీద ఆధారపడి అన్నప్పుడు విశ్వాసాన్ని గురించి నువ్వెందుకు మాట్లాడవు? నువ్వేం నేర్చుకున్నావు నీకు అర్థమవుతుందా? ఎంతవరకు నువ్వేం నేర్చుకోలేవు, బుద్ధి తెచ్చుకో. ఎవడైనా ఒకడు వచ్చి వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే సమాధానం చెప్పలేకపోయావంటే నువ్వింతవరకు యేసయ్య దగ్గర ఏమి నేర్చుకోలే, విని నడుస్తున్నావు అంతే, నేర్చుకోలే. దేవుని ఎదుటంట చెప్తున్నాడు. ఎందుకు దేవుని ఎదుట చెప్తున్నాడంటే, పౌలుకున్నది ఏంటంటే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? అవును కదా, ఎదురు చూడడం. చూడండి, దేని కొరకు ఎదురు చూస్తున్నాడంట? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలంటే నిందారహితంగా ఉండాలి, పాపం లేనివాడుగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రభు రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తే పాపం చెయ్యవు. అంటే నువ్వు ప్రభు రాకడ కొరకు నువ్వు ఎదురు చూడలేదంటే ఖచ్చితంగా నువ్వు పాపంలో ఉంటావు, అప్పుల్లో ఉంటావు, వడ్డీల్లో ఉంటావు, చీటీల్లో ఉంటావు. అయ్యలారా, దేవుని ఎదుట ఎన్ని సంవత్సరాలకు అర్థం చేసుకుంటారు వాక్యాన్ని? ఇప్పుడు చూడండి, ఎంత పరిశుద్ధ జీవితం పౌలు ఎందుకు చేశాడంటే, ఆయన రాకడ ప్రత్యక్షత కొరకు ఆపేక్షిస్తున్నాడంట, ఎదురు చూస్తున్నాడంట. అందుకనే నింద లేకుండా ఉన్నాడంట, కళంకం లేకుండా ఉన్నాడంట, మచ్చ లేకుండా ఉన్నాడంట, పాపం లేనివాడుగా ఉన్నాడంట, పరిశుద్ధతను కలిగిన వాడిగా ఉన్నాడంట. ఇప్పుడు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, నీ పోకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, నువ్వెప్పుడు చచ్చిపోతావో తెలీదు, ఆ ప్రభు యొక్క రాకడ ఎప్పుడు జరిగిద్దో తెలీదు. ఈ రెండు నువ్వు తెలియకుండా చస్తే నువ్వు నరకంలో ఉంటావు. ఇప్పుడు ఆయన రాకడ తెలీదు, నీ పోకడ తెలియదు కనుక ప్రతిరోజు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ నిందారహితంగా ఉన్నాడంట, కళంకం లేనివాడుగా ఉన్నాడంట, మచ్చ డాగు లేనివాడుగా ఉన్నాడంట, పరిశుద్ధుడుగా ఉన్నాడంట. మరి నువ్వేమో వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, లోన్లు, నీ చెత్త వాటిల్లో కూరుకుపోతే నువ్వు ఈ రోజున అప్పు చేసి వస్తే నువ్వు పరలోకం వెళ్తావా, నరకానికి వెళ్తావా? ఎంత ధైర్యం అండి! ఈ రోజున పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ పాస్టర్లు ఏం చేస్తున్నారు రోజున, పెద్ద పెద్ద బ్యాంకుల్లో లోన్లు, వాళ్ళు తిరిగే కారులన్నీ లోన్లోనే. అప్పులు వడ్డీలకు తెచ్చేవాడు నీ ఆత్మను పరలోకానికి సిద్ధపరుస్తాడండి.
ఎక్కడ ట్రైనింగ్ అయ్యొచ్చో? ఎవడు చెప్తున్నాడు నీకు వాక్యం? ఏ సంఘంలో కూర్చొని పరలోకం వెళ్తానని మురుసుకుంటున్నావు? భయం ఉందా నీకు? సత్యవాక్యాన్ని నీ చెవులకు వినిపింపచేస్తున్నాడు దేవుడు. జాగ్రత్త. విన్న తర్వాత, వాక్యము నీ చెవుల్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుందో తెలిసినా? తీర్పే. విన్న వాక్యమును బట్టి తీర్పు జరుగుతుంది. విన్న తర్వాత నీ ఇష్టం వచ్చిన కలిపి చెరిపిన పద్ధతుల ప్రకారం నీ ఇష్టం వచ్చిన సేవ చేసి, ఇప్పుడు చూడండి, క్యాలెండర్ల నిండా పాస్టర్ల ఫోటోలే. చచ్చినోడు ఫోటో, బతికినోడు ఫోటో, వాళ్ళ పిల్లల ఫోటో. ఏమంటే సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఏమంటే అవి మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు ఈ పిచ్చి జనం. పట్టు చీరలు కట్టి ఫోటోలు. ఏమండి ప్యాంటు చొక్కా వేసి, టై కోటు సూటు వేసి ఫోటోలు తీసి. భయము భక్తి లేదండి. నీకు భక్తి తెలియకపోతే రా, పరిశుద్ధ లేఖనాల్లో చూసుకో, నేర్చుకో. ఎవరైనా తప్పు చేస్తారు, సరి చేసుకోండి. ఎవడైనా సరే మంచి సేవ చేయండి, సరి చేసుకోండి. దేవుని వాక్యం మాట్లాడిన తర్వాత నీకు నెక్స్ట్ స్టెప్ మిగిలేది తీర్పే. దేవుని వాక్యాన్ని కలిపి చెరపొద్దు, విన్న తర్వాత కలిపి చెరపొద్దు. ప్రకటన పుస్తకం 21:18 చదవండి, 18-19 చదవండి. ఆ పట్టణపు ప్రాకారములో సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. 21:18 అమ్మా. 22:18, 21:18, 22:18 చూడు. 22. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను, ఈ గ్రంథమందు ఉన్నటువంటి ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి, అయ్యలారా వింటున్న ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల, నానా మీరు కలిపి చెరపొద్దు. అపోస్తుల చేత బోధించబడిన వాక్యానికి నీ ఇష్టం వచ్చిన ఆలోచన ప్రకారం సేవ చేయొద్దు. నీకు నచ్చినట్టు సేవ చేయడానికి ఇక్కడ వీల్లేదు. ఎందుకో తెలిసినా? దేవుడున్నాడు, ఆయన కుమారుడున్నాడు, పరిశుద్ధులు ఉన్నారు, ఆయన ప్రజలు ఉన్నారు. వీళ్ళందరినీ సాక్ష్యంగా పెట్టాడు దేవుడు. నీ ఇష్టం వచ్చినట్టు నీ ఊహ ప్రకారం సేవ చేసుకోవడానికి నిన్ను దేవుడు సేవకు అప్పగించలా. సేవ అయింది, ప్రకటించేవాడు ఆయన, వాక్యాన్ని వినగలిగే గ్రహింపునిచ్చేది ఆయన, రక్షించువాడు ఆయన. ఆయన ఎదుట మనం ఉండి సేవ చేయాలి. ఆయన సన్నిధి మనతో ఉంది, తీర్పు తీర్చే దేవుడు మనతో ఉన్నాడు. సాక్ష్యాలు చెబుతారు మన గురించి, ఎవ్వరూ తప్పించుకోలేరు. నేనైనా సరే, నేనేదో 4 మాటలు చెప్పాను కదా, నేను మంచోడని అనుకోవద్దు. నేనైనా సరే దేవుని ఎదుట నేనుండి సేవ చేస్తున్నానని భయపడాలి. అర్థమైందండి? ఇప్పుడు మిమ్మల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి, ఐస్ క్రీమ్ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? వాక్యంలో లేని సంగతులు మీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి? జనాలు వచ్చినా రాకపోయినా గోళ్ళకైనా వాక్యం చెప్పుకుంటా. ఎవడు ఉన్నా లేకపోయినా చెట్లకి పొట్లకైనా వాక్యం చెప్పుకొని నా ప్రభు చెప్పిన సంగతులే చెప్పి ఆయన రాకడ కొరకు సిద్ధపడి వెళ్ళిపోతా. నాకేం బాధ లేదు. నమ్మేవాడు నమ్మినా నమ్మకపోయినా జాగ్రత్త. విన్న తర్వాత కలిపి చెరపమాకండి. మీ గురించి సాక్ష్యాలు చెప్పబడతాయి. దేవుని యొక్క తీర్పులు ఉన్నాయి, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, 2 తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం ఆ వాక్యాన్ని మనం చూడవచ్చు. 2 తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 15వ వచనం కూడా చదువునానా? దేవుని ఎదుట యోగ్యునిగాను. ఇప్పుడు చూడండి తిమోతి, దేవుని ఎదుట నువ్వు యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. ఇప్పుడు చూడు, సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకు? కలిపి చెరిపే పని దైవజనుడికి ఉండదు. లేఖనాల్లో సత్యము అపోస్తుల ద్వారా దేవుడు ఏ సంగతులైతే సంఘాలకు బోధించబడ్డాయో అవి కాకుండా వేరొక బోధ చేయరు. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నీవే దేవునికి కనపరుచుకొనుట. ఎవరికి కనపరుచుకోవాలంట? తిమోతి ఎవరికి కనపరుచుకోవాలయ్యా? దేవునికి. నేను చెప్తున్నాను ప్రభుదాసయ్య, ఒక దైవజనుడంట
దేవునికి ఏం వాక్యం చెప్తున్నాడో, ఎవరికి ఏం వాక్యం చెప్తున్నాడో దేవుని ఎదుట చూసుకోవాలంట. నేను చెప్పిన బోధ దేవుడు ఒప్పుకుంటాడా లేదా అని దేవుని ఎదుట పరీక్షించుకొని చూసుకోవాలంట. ఏది పడితే అది నేను ఇక్కడ చెప్పడానికి లేదు ప్రభుదాసయ్య. నేను ఎక్కడేదో పాస్టర్ని కదా, నాకు నచ్చినట్టు చెప్పి మీ పిల్లల్ని వశపరుచుకొని లోపరుచుకొని నా సొంత డైలాగులు చెప్పి మిమ్మల్ని మాయ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే తెలిసిన, నేను చెప్పే ప్రతి బోధ దేవుడు ఒప్పుకుంటాడో లేదో చూసుకోవాలంట. దేవుని ఎదుట ఉన్నామని భయపడాలంట. దేవుని సంగతులు ఆయన మనలను పరీక్షించి ఆయన దగ్గరుండి నువ్వు ఎలా సేవ చేస్తున్నావో మొత్తం దగ్గరుండి చూస్తాడు. నువ్వు పిల్లల చేత రికార్డ్ డ్యాన్సులు వేపిస్తున్నావా, అప్పులు వడ్డీలు చేపించి మోసం చేస్తున్నావా, అన్నీ ఆయన దగ్గరుండి చూసుకొని నీ మీద తీర్పు తీరుస్తాడు. ఏమండి, వాక్యంలో ఉన్న సత్యం ఉన్నట్టు నమ్మటానికి ఎందుకు మీకు రోగం, ఎందుకు నీకు ధీమా? ఇక్కడ చదివిందే కదండి నేను చెప్పేది. నేను నా సొంత ఏమని చెప్తున్నానా? ఇక్కడ చదివింది చెప్పడానికే గంట అయిపోయింది ఇప్పుడు. ఏమండి, లేఖనాల్లో పరిశుద్ధులు అపోస్తులు ఏ విధంగా సత్యాన్ని బోధించారో చూడండి. ఇక ఇప్పుడు చూడండి, ఎక్కడ లేని శరీర ప్రేమ స్టార్ట్ అయ్యి పేదోళ్ళకి దుప్పట్లు పంచే క్రిస్టమస్ ఇది, పేదోళ్ళకి కేకులు పంచే క్రిస్టమస్ ఇది. మిగతా నెలలో చేయడా? మిగతా నెలలో పంచడం. ఆడికి ఇప్పుడు పూనకు పోతుంది. ఈ డిసెంబర్ నెలలో జనవరి నెలలో పూనకు పోతుంది. ఇక ఏరుకొచ్చుకుంటాడు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, ఎంపీల దగ్గరికి వెళ్ళి, గొప్ప గొప్ప ఉద్యోగాల దగ్గరికి వెళ్ళి. క్రిస్టమస్ కదండే, డ్యాన్సుల కొరకు, రంగుల కొరకు, డిజైన్ల కొరకు డబ్బులు ఇవ్వండి. బా, దేవుడిచ్చిన కానుకని దేని కొరకు ఖర్చు పెడుతున్నావో భయపడు. దేవునికి భయపడేవాళ్ళు ఎవరు లేళ్ళండి. నేను కళ్ళ ముందలే చూస్తున్నానండి జనాల్ని. నా కళ్ళ ముందలే డ్యాన్సులు వేస్తున్నారు. నా కళ్ళ ముందలే పాస్టర్లో ఉంగరాలు పెట్టుకొని లిఫ్టిక్లు వేసుకొని. ఏం చెప్తామండి? సంఘాలకు దేవుని భయం ఉందండి? శరీరంలోనే సకల పాపాలు ఉన్నాయి. శరీరాన్ని చూసుకొని శరీరానికి ఘనతనిచ్చి ఏమి సంపాదించుకుంటారండి సేవలో? దేవుడు అంటాడు, అపోస్తులుడు, నాన్న మళ్ళీ ఒకసారి ఆ మాట చదువు నాన్న, నేను ముగిస్తున్నాను. 2 తిమోతి 2:15 మళ్ళీ ఒకసారి చదువునాను. దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, సత్యవాక్యాన్ని సరిగా ఉన్నదన్నట్టుగా ఉపదేశించువానిగాను. నిన్ను నీవే దేవునికి ఇదిగో నిన్ను నీవే కనపరుచుకో. దేవుని ఎదుట జాగ్రత్తగా ఉండు. ఎవరి ఎదుట సేవ చేసేది? మనం దేవుని ఎదుట ఉండి సేవ చేస్తున్నామని గుర్తుపెట్టుకో. మృతులకు సజీవులకు తీర్పు తీర్చే యేసుక్రీస్తు ఎదుట సేవ చేస్తున్నామని గుర్తుపెట్టుకో. ఆయన రాకడ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ సేవ చేయాలని గుర్తుపెట్టుకో. రాకడ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవాడు ఎవడో అప్పులు చేయడు. రాకడ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు పాపం చేయడు. ఏమండి, ఒక దైవజనుడైనా సంఘమైనా ఎలా ఉండి సేవ చేయాలి, సంఘానికి వచ్చిన వాళ్ళు ఏ జీవితం చేయాలి, ఒక దైవజనుడు మీకు బోధించాలంటే అతనికి ఏ జీవితం ఉండాలి? లేఖనాల్లో చూసారండి. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి సంఘమా. నువ్వు ఏ కాపర్ దగ్గరికి వెళ్తారో ఈ వాక్యాలు విని రాసుకొని అడగండి. అయ్యా దైవజనుడా, నువ్వు ఈ లేఖనాల్లో ఉన్న ప్రకారం నువ్వు ఉండి నాకు వాక్యం చెప్పబోతే నేను నరకానికి వెళ్ళిపోతాను కదా అని నువ్వెందుకు అడగవు. నీ క్యాలెండర్లో ఎచ్చులు పుట్టోలు వేసుకునేవాడి చుట్టూ తిరుగు. నీకు పండగలకి డ్యాన్సులు వేపించేవాడు చుట్టూ తిరుగు. నువ్వు, నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబం అంతా నిన్ను మోసం చేసేవాడు చుట్టూ తిరుగు. ఎంతకాలం తిరుగుతో తిరుగు. ఇప్పుడు క్రిస్మస్కి పండగలకి పెయింట్లు వేసి రంగులేసి డెకరేషన్లు చేసేవాడు చుట్టూ తిరుగు. జాగ్రత్త. ఒక దైవజనుడు ఎలా ఎదిగి సేవ చేయాలో తెలిసినా అతడు దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని వాడిగా దేవుని ఎదుట ఉపదేశించుచు, ఖండించుచు, బుద్ధి చెప్పుచు, నీతి యందు శిక్ష చేస్తూ సేవ చేయాలా. వాడు ఎవరి దగ్గర ఉండి సేవలు చేయాలో తెలిసినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారని తెలుసుకొని సేవ చేయాలా. ఆయన సన్నిధిలో ఆయన ఎదుట ఉన్నారని గుర్తుపెట్టుకొని సేవ చేయాలి. తీర్పు తీర్చే దేవుని ఎదుట ఉన్నారని గుర్తుపెట్టుకొని సేవ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఉన్నారని సేవ చేయటం కాదు. ఈరోజు చెప్పండి, నువ్వెవరి దగ్గరికి వెళ్ళి సేవలు సంఘంలో ఎదుగుతున్నావు? నీ కాపురు ఎవరు? నీ సంఘంలో ఏ క్రమాలు నేర్పుతున్నారు? అండి
సంఘాల్లోనే తాగి వెళ్ళటం, సంఘాల్లోనే అలంకరించుకొని వెళ్ళటం, సంఘాల్లోనే లవ్ అఫేర్లు, సంఘాల్లోనే అక్రమ రిలేషన్స్. భయం ఉందండి, జాగ్రత్త. సరిచేసుకోండి, తప్పు దిద్దుకోండి. దేవునికి మహిమ. దిద్దుకుంటే దేవుడు చూస్తున్నాడు. నాకేం మీరు చెప్పక్కర్లా, దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. సత్యవాక్యమును బట్టి పరీక్షించుకోండి, సరిచేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుచేత పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నటువంటి సత్యాన్ని ఈ రోజున గుర్తుపట్టాలి. చూడండి నాన్న, 2 తిమోతి పుస్తకం 2:14 కూడా చదువునానా. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి. ఇప్పుడు చూసారా, దేనికి పనికిరాని మాటల గురించి వాక్యం చెప్పిన తర్వాత వాక్యానికి భిన్నమైన మాటలు చెప్తుంటే నీకెందుకు తృప్తిగా ఉంటున్నావు? సంఘంలో నీ సేవకుడు సత్యవాక్యంలో ఉన్న విషయాలు చెప్తున్నాడా, లేకపోతే మనుషులు కల్పించిన తీయటి మాటలు నీకు చెప్తున్నాడా? వాక్యంలో నువ్వెందుకు చూసుకోవు? నీకు వాక్యంతో పని లేదు. నిన్ను తీర్పు తీర్చేది ఎవరు తెలిసినా? వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను తీర్పులో లెక్కగట్టేది ఎవరు తెలిసినా? వాక్యం. వాక్యానికి భయపడవా? మళ్ళీ చదువునానా. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి, తీయటి మాటల గురించి, దేనికి పనికిరాని మాటల గురించి వాదము పెట్టుకొనవద్దని. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యానికి విరుద్ధంగా పనిచేసేది ఏంటో తెలిసిన? మనుషులు చెప్పిన తీయటి మాటలు. ఆ మాటల దగ్గర మీరు వాదనలు పెట్టుకోమాకండి. చూసారా? ఏం కాదు బ్రదర్, మనందరం కలిసి యూనిటీగా చక్కగా పిల్లలకి రికార్డ్ డ్యాన్సులు చెప్పి యేసు ప్రభు పుట్టాడు. ఆయన పుట్టేనోడు కాదు, వచ్చినవాడు. పుట్టాడు కాదు, వచ్చాడు. వచ్చినోడికి నువ్వు పుట్టినరోజులు చేస్తావైంది? పుట్టినోడు గిట్టక తప్పదు, పుట్టినోడు చస్తాడు ఒక రోజున. నా యేసయ్య మరణము లేనివాడు, మరణమును జయించినవాడు. ఆయన మరణము లేనివాడు, వచ్చి వెళ్ళాడు అంతే. పుట్టాడని ఎగరమాకండి. వచ్చాడు ఆయన. మన తెలుగు భాషలో తప్ప ఇంగ్లీష్లో కానీ మిగతా ఇతర భాషల్లో ఎక్కడ చూసినా తర్జుమాలో ఏమని రాసేసినా ఆయన వచ్చెను అని రాయబడింది. ఆయన మన మధ్యలోకి రక్షకుడిగా ఆయన మన మధ్యలోనికి వచ్చెను అని రాయబడింది. నీ చేత పుట్టినరోజులు రికార్డ్ డ్యాన్సులు వేయించుకోవడానికి ఆయన రాలా. పుట్టినరోజులు కేకులు కట్ చేయించుకొని తినటానికి రాలా ఆయన. చూసారా లేఖనాల్లో? తీయటి మాటలు, కల్పించబడిన మాటలు, నిన్ను చెరుపుటికే, నీ విశ్వాసాన్ని చెరుపుటికే. చెరుపది ఎవడో తెలిసిన? అపవాది. 2 కొరింథీ పుస్తకం 11:3 చదువునానా. మీ మనస్సులను చెరిపేది ఎవడో చూడండి. 2 కొరింథీ పుస్తకం సర్పము 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. చూసారా? మీ మనస్సులను చెరిపి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి మిమ్మల్ని చెరిపి త్రోవ తప్పిస్తారేమో, జాగ్రత్త. భయపడుతున్నాడంటే అండి అపోస్తలుడైన పౌలు. ఏం బోధ వింటున్నావు? చూసుకో, పరిశుద్ధ లేఖనాలను చూసుకో. చెరిపేవాడు అపవాది. మీకు లేఖనాల్లో లేని మాటలు చెప్పి నిన్ను చెరిపేస్తున్నారు, జాగ్రత్త. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని వాళ్ళు మీకు వ్యర్థముగా ఆరాధించి బోధిస్తున్నారని వాక్యం చెప్పారు. ఏమండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నా ఎంత ధైర్యం అండి దుర్బోధకుల దగ్గరికి వెళ్ళి కూర్చొని నువ్వు పరలోకి వెళ్ళిపోతావని భ్రమపడుతున్నావు, జాగ్రత్త. మోసగించబడతావు. కనుక ఒక దైవజనుడు దేవుని ఎదుట ఉండి సేవ చేయాలి. తీర్పు తీర్చే దేవుని ఎదుట ఉండి సేవ చేయాలి. ఒక దైవజనుడు పరిశుద్ధులు దేవదూతల ఎదుట ఉండి సేవ చేయాలి. వాళ్ళందరూ మన గురించి సాక్ష్యం చెప్తారని భయంతో దేవుని ఎదుట చూస్తూ ఆయన సన్నిధి మనతో కూడా ఉందని భయపడుతూ సంఘానికి వాక్యాన్ని బోధించాలి. వాళ్ళ తప్పులను ఖండించాలి, సరిచేయాలి, బుద్ధి చెప్పాలి. అలాంటి సేవ చేసేవాడే నీతిమంతుడైన సేవకుడు. అలాంటి సేవకుడిని
అపోస్తులుడైన పౌలు తిమోతిని తయారు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి సేవలో, అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ సత్యవాక్యములో నుండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై నాయనా, నీ పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఒక తిమోతి ఎలాంటి మరి సేవ చేయాలో, వాళ్ళు సేవ చేసే దైవజనులు దేవుని ఎదుట ఉండి సేవ చేస్తున్నారని, ఆయన సన్నిధి మాతో కూడా ఉందని, దేవునికి భయపడుతూ సేవ చేయాలని, ప్రభా భూమి ఆకాశములను, దేవాది దేవుని క్రీస్తుని, ప్రజలను, దేవదూతలను, పరిశుద్ధులను మా మీద సాక్ష్యముగా నిలబెట్టేవని ప్రభా పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నాయి. ప్రభా మేము దేవునికి భయపడుతూ మహిమ కలిగిన సేవను చేయడానికి కావలసిన కృపద ఇచ్చాడు నాయనా. నా తోటి సేవకులు పరిశుద్ధులు, వాళ్ళు తమ తప్పులు దిద్దుకొని మేమందరము నీ రాకడ కొరకు సిద్ధపడడానికి కృపదయ చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కనికరముల కృపను మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.